ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికి వందనములు. పరిశుద్ధ దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెందును గాక. దేవుని వాక్యమును చదువుకుందాము. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులకు వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యంలో కొన్ని మాటలు నేను మీ ముందు పెట్టుచున్నాను. ఈ దినమందు మనము పావురమును గూర్చిన వాక్య ధ్యానం సందేశాన్ని మనం విందాం. పావురమును గూర్చి కొన్ని మాటలు ధ్యానించుదాం. వాక్య ధ్యానము కొరకై ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి. వాక్యాన్ని పరిశీలించుదాం. దేవుని వాక్యపు సత్యములను దేవుడు బోధించడానికి రకరకాల పద్ధతులను ఉపయోగించి పక్షులను, జంతువులను, చెట్లను, తోటలను, పర్వతములను, లోయలు, గుట్టలు, వ్యవసాయమును గూర్చి ఇలా ఎన్నో పద్ధతులలో ఉపయోగించి వాక్యం అర్థమవడానికి అనేకమైన ఉదాహరణలు ప్రభువారు మనకు దేవుని గ్రంథములో వ్రాయించున్నారు. ప్రతి దాని నుండి కూడా మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోవచ్చు. ఎవరికి ఏ రీతిలో అర్థమవుతుందో తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో అర్థమవుతుంది. అందుకనే ఎవరికి ఎలా అర్థమవ్వాలో ఆ రూపంలో దేవుని వాక్యాన్ని దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతునిచ్చి దేవుడు మాట్లాడుతుంటారు. సరే, మన పక్షుల నుంచి ఎన్ని అందుకనే ఒకసారి వినేసిన వాక్యం మళ్ళీ మళ్ళీ వినొచ్చు. మరోసారి ప్రాత ప్రసంగాలు మరలా వినొచ్చు. ధ్యానించండి సమయం ఉన్నప్పుడు అలా వింటూ ఉంటే. ఎందుకంటే ఇది వాక్యం ఎప్పుడు కూడా అంతరించిపోదు. ఈ వాక్యం మనకు ఉపయోగకరమైనది. అయితే ఈరోజు పావురమును కూర్చుని చూస్తే పావురములో ఎన్నో శ్రేష్టమైన లక్షణాలు మనం చూడొచ్చు. పక్షులలో పావురము ప్రత్యేకమైనది. పక్షులన్నిట్లో కూడా దేవునికి ఇష్టమైనది పావురము, లేక గువ్వ అని కూడా అనొచ్చు. దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది. పావురము లేక గువ్వ ఇవి పవిత్రమైన పక్షులు, పవిత్రమైనవి. అందుకని ఈ పక్షిని దేవుని వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభుకు పోలికగా ఉంది, సంఘానికి పోలికగా ఉంది పావురం, పరిశుద్ధాత్మకు పోలికగా ఉంది పావురం. ఈ పావురం అనేది ఒక విశ్వాసికి కూడా ఆత్మీయ పోలికగా మనం చూడొచ్చు. బైబిల్లో పరిశుద్ధాత్ముడు పావురాకారంలో దిగి వచ్చి ప్రభు మీద వచ్చినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు పావురం, సంఘము పావురం. విశ్వాసి, నీ ఒక పవిత్రమైన విశ్వాసం అయితే పావురములకు సూచనగా ఉన్నావు. ఇక్కడ వాక్యం చూస్తే బండ సందులలో ఎగురు నా పావురమా అని అంటున్నారు. ఈ పావురము బండ సందులలో ఎగురుచున్నది. బండ అనగా క్రీస్తు అని వాక్యంలో మనం చూడొచ్చు. మహిమ బండ యేసు ప్రభు. బండ సందు అనగా ఆయన శిలువలో పొందిన గాయాలు. సందు అనగా ఆయన గాయాలలో నుంచి ప్రవహించిన రక్తం ద్వారా విమోచించబడిన సంఘమే పావురం. ఆయన గాయాల నుంచి వచ్చిన కనుక బండ సందులలో నుంచి ఎగురుచున్నది. నీ ముఖము మనోహరము. సంఘము దేవునికి మనోహరమైనదిగా ఉండాలి.
అందమైనటువంటి ముఖము. పావురమా, నీ ముఖం ఎంత అందమైనది అని ప్రియుడు తన ప్రియురాలు గురించి పొగుడుచున్నట్లుగా యేసు ప్రభుకి ఇష్టమైన సంఘం ఏదంటే పవిత్రంగా జీవించే సంఘమే అనేది మనం గమనించవలసిన వారమైన ప్రియులారా. నీ ముఖం మనోహరము, నీ స్వరము మధురము అని చూస్తాము. 12వ వచనంలో పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. పావుర స్వరం. ఈ పావురంలో చాలా అంశాలు ఉన్నాయండి, కానీ కొద్ది మాత్రం నేను మీకు చెప్తున్నాను. మొట్టమొదటిగా పావురం నిష్కపటమైనది అనేది గుర్తుపెట్టుకోండి. ఒకటి, నిష్కపటమైనది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో పాములాగా వివేకం కలిగి ఉండాలి, పావురంలాగా నిష్కపటమైనదిగా ఉండాలి. పాము అపవిత్రమైనది అయినప్పటికీ దానిలో ఒక మంచి లక్షణం ఏంటంటే వివేచన. జ్ఞానంగా మనం తప్పించుకోవాలి, అడ్డగోలు వెళ్ళిపోయి దొరకకూడదు. పావురంలాగా కపటం లేని వారిగా ఉండాలి, కపటము లేనిది. రెండవది, పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో నీ కన్నులు గువ్వ కన్నులు అని అంటాడు. గువ్వ కన్నులు. ఈ పావురం యొక్క కన్నులు చక్కగా ఉంటాయి. మీరు గమనిస్తే పావురం యొక్క కన్నులు లేక గువ్వ కన్నులు నీళ్లతో కమ్మినట్టు ఉంటాయి, కన్నీళ్లతో కమ్మినట్టు ఉంటాయి. అంటే ఒక విశ్వాసకి కన్నీటి ప్రార్థన అవసరము అనేది మనం గమనించాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఇర్మియా అంటాడు, నా జనుల్లో నాశనమైపోతూ హతమైపోతూ చనిపోతున్న ప్రజల కోసం నేను కన్నీటి ప్రార్థన చేస్తాను, నా కన్ను కన్నీళ్ళ ఓటగా ఉండు గాక అని కోరుకుంటాడు. అంటే కన్నీటి ప్రార్థన నాకు కావాలి అని కోరుకుంటారు నిజమైన విశ్వాసులు. ఈరోజు నీ కన్నీరు దేనికి? సమస్యలు పోవాలనా, అప్పులు తీరిపోవాలనా, ఇరుకులు ఇబ్బందులు పోవాలనా? అది కాదు. స్వార్థపూరితమైన కన్నీరు కాదు, నిస్వార్థమైన కన్నీరు, ఇతరుల రక్షణ కోసమే ఉండాలి. మూడవది, దాని స్వరము మూల్గుచుండును. దాని స్వరము. ఇదే పరమగీతములు 2వ అధ్యాయం 12వ వచనంలో పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. ఆమేన్. స్వరం వినబడాలి, మన స్వరం. పావురమా, నీ ముఖం మనోహరము, నీ స్వరం మధురం, నీ ముఖము కనబడనిమ్ము, నీ స్వరము వినబడాలి దేవునికి. అంటే ప్రార్థన, స్తుతులు, ధ్వని దేవునికి వినబడాలి. స్వరం ఎలా ఉంటుంది? దాన్ని మూలుగుతున్నట్టుంది, గుర్రు గుర్రు అని మూలుగు శబ్దం వినబడుతుంది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో 3వ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలీలు వారు దేవునికి ప్రార్థించి వారు ఆ బాధల్లో ఉండిపోయి మూలుగుచూ ప్రార్థన చేశారట. మూలుగులీడారు. దేవుడు వారు మూలుగు విన్నాడు. కాబట్టి మనము కూడా ఉత్సరింపశక్యము కాని మూలుగుతో ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయుచున్నాడు. మూలుగుల ప్రార్థన విడుదల కోసం, ఇతరుల రక్షణ కోసం ప్రార్థించాలి. 4వది, పావురము యొక్క నడక చక్కగా అందంగా నడుస్తుంది. అందమైన నడక, రాజ నడక, క్రమంగా నడుస్తుంది. పరమగీతంలో 7వ అధ్యాయం 1వ వచనంలో రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకులతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు. అంటే మనము ఇప్పుడు ఈ భూమి మీద నడిచేటప్పుడు వయ్యారంగా నడవమని కాదు, లేకపోతే నడిచేటప్పుడు ఏదో ఫోజు కొట్టుకుంటూ నడవమని కాదు అర్థం. క్రైస్తవ నడక క్రమమైనది, పద్ధతిగా, మంచి మర్యాద కలిగినది నడకగా ఉండాలి. దేవుడు అబ్రహాంతో అన్నాడు అంటే, అబ్రామా, నీవు నా సన్నిధిలో నిందారహితుడవై నడుచుకునము అని అన్నాడు. నిందలేని వారిగా నడవాలని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందమైన నడక. 5వది, రెక్కలు అందమైనవి. కీర్తనలు 68వ కీర్తనలో 13వ వచనములో మనం చూస్తే దాని రెక్కలు అందంగా ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం అన్నమాట. 68:13లో గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా
గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది, వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నవి. ఆమేన్. చూసారా, గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లు, వెండిలా కనపడుతుంది, తళతళ మెరుస్తుంది. అంతేకాదు బంగారుపు ఛాయలో కనపడుతుందంట, పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నవి రెక్కలు, అందమైన రెక్కలు. క్రైస్తవ సంఘానికి ఉన్న రెక్కలేంటి? పక్షికి ఎన్ని ఉంటాయి రెక్కలు? రెండే కదా, 2 రెక్కలు. అనగా వరములు, ఆత్మఫలములు ఉండాలి క్రైస్తవ సంఘంలో. కృపావరములు 9, ఆత్మఫలములు కలిగిన సంఘముగా ఉండాలి. ఈ 2 రెక్కలు కలిగిన సంఘం ఎత్తబడే సంఘం ఉంటుంది. పైకి ఎగరాలంటే 2 రెక్కలు ఉండాలి. ఈ 2 రెక్కలు కలిగిన సంఘం ఎత్తబడే సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి ఈ వాక్యంలో మనం ఇంకా చూస్తే దాని తోక అనేది సంఘములో 5 పరిచర్లు. ఎఫెసీ 4:13లో 5 రకాల పరిచర్లు: అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులని 5 రకాల పరిచర్లు. ఇది సంఘానికి 5 రకాల సేవకులు, దాని తోక యొక్క భావం. అది 6వది. 7వదిగా బలి అర్పించడానికి యోగ్యమైనది, బలికి యోగ్యమైనది. ఆదికాండం 15:9 అబ్రహాం అర్పించిన బలుల్లో పావురం కూడా కనపడుతుంది. చూడండి, మీరు పాత నిబంధనలు ఎక్కడ చూసినా బలి అర్పించడానికి జంతువుల్లో ఆవు, ఎద్దు, లేక గొర్రె, మేక, లేక పక్షుల్లో అయితే పావురము లేక గువ్వ. బలి అర్పించడానికి కొంగన కోరుకోలేదు, గద్దను కోరుకోలేదు, హంసను కోరుకోలేదు, నెమలను కోరుకోలేదు. ఎన్ని గొప్ప గొప్ప పక్షులున్న వాటిని కోరుకోలేదు. కానీ ఒక్క పావురాన్ని ఎందుకు దేవుడు బలికి ఆయన కోరుకున్నాడంటే అది పవిత్రమైనది, దాంట్లో చేదు ఉండదు, నిష్కపటమైనది. ఏ పక్షినైనా చూడండి, ఏ జంతువునైనా కోయండి, లోపల చేదు కట్టు ఉంటుంది. కానీ పావురము లేక గువ్వ అనే దానికి చేదు కట్టు ఉండదు. కాబట్టి పవిత్రమైనది. బలి అర్పించడానికి పక్షులు ఇది తప్ప దేవుడు కోళ్ళని కూడా కోరుకోలేదు. తెల్ల కోడిని, నల్ల కోడిని, అసలు ఏ పక్షి కూడా ఇంకా యోగ్యమైనది కాదు బలికి, పావురం ఒక్కటే. ఇది 7 విషయాలు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. నిష్కపటమైనది, మొట్టమొదటిది నిష్కపటమైనది. 2వది కన్నులు, గువ్వ కన్నులు, కన్నీటి అనుభవం. 3వది దాని స్వరం మూలుగుచున్నట్లుండును, మూలుగుతో ప్రార్థన. 4వది నడక అందమైనది, క్రమంగా మర్యాదగా నిందారహితంగా నడవాలి. 5వది రెక్కలు అందమైనవి, వరములు ఫలములు గల సంఘముగా ఉండాలి. 6వది దాని తోక, 5 రకాల సేవకులు. 7వది బలి అర్పించడానికి యోగ్యమైనది. ఇది పావురంలో ఉన్న విశిష్ట లక్షణాలు. అలాంటి పవిత్ర పావురంగా వ్యక్తిగత జీవితంగా కలిగి ఉందాం. సంఘం అంతా కలిసి ఒక పావురం, ఒక ఆడ పావురం, మగ పావురంగా యేసు ప్రభు, ప్రేమ పావురాలు అన్నమాట, పరిశుద్ధమైన పావురాలు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పావురాకారంలో వచ్చారని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక శ్రేష్టమైన పవిత్రమైన పాపము లేని నిష్కపటమైన పావురముగా జీవించి ప్రభువుకు అంగీకారంగా ఉన్నాము. దేవుడి మాటలు దీవించును గాక. మహిమగల మా తండ్రి, ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో ముద్రించండి, దీవించమని ప్రార్థిస్తూ ఈ దినమంతట్లో మీ కృప దయచేయమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సర్వదా ప్రతి ఒక్కరికి తోడండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్.